బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పరిధిలోని ఉప్పాడ తీర ప్రాంతాన్ని సముద్ర కోత నుంచి రక్షించేందుకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. 323 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తీర రక్షణ గోడ ప్రాజెక్టుకు అవసరమైన రూపకల్పన, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాస్కు అప్పగించారు. ఈ మేరకు మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించగా నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అమలు చేయనుంది. సముద్ర కోత తీవ్రత, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు, తుఫాన్ల ప్రభావం వంటి అంశాలపై ఐఐటి మద్రాస్ నిపుణులు శాస్త్రీయ అధ్యయనం నిర్వహించి తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. వర్మ, గుడ్ మార్నింగ్. ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు పరిశీలనలకే పరిమితమైనటువంటి ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం తాజాగా పట్టాలెక్కన ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే డిపిఆర్ అలాగే డిజైన్ కూడా పూర్తి చేసి ఒప్పందం కూడా కుదుర్చుకున్నటువంటి మద్రాస్ ఐఐటి ప్రస్తుతం పనులు ప్రారంభించబోతుంది. మరి కొద్ది రోజుల్లో శరవేగంగా ముఖ్యంగా 323 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ నిధులు కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పూర్తిగా కూడా దీని బాధ్యత వహిస్తూ ఇప్పుడు నిధులు మంజూరు చేస్తూ అటు తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నిన్న మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వంతో మద్రాస్ ఐఐటి నిపుణులందరూ కూడా ప్రస్తుతం ఒప్పందం గుర్తుకుని ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా గతంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యూకొత్తపల్లి సుబ్బంపేట నుంచి పూర్తిగా కూడా మాయాపట్నం వరకు రోడ్డు కూడా ఛిద్రమైపోయింది. ప్రస్తుతం అక్కడ 90 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఆ తీర ప్రాంతం కొట్టుకుపోకుండా పూర్తిగా కూడా 90 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. ఇప్పుడు దానికి రక్షణ గోడ కోసం తాజాగా ప్రకటన చేశారు. గతంలో ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న తరుణంలో తాను ఉప్పాడ తీర ప్రాంత రక్షణకి నా టెన్యూర్లో ఖచ్చితంగా దానికి ఒక శాశ్వత ప్రణాళిక తీసుకొస్తానని హామీ ఇవ్వడం, హామీలో భాగంగానే 2 ఏళ్లుగా ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పూర్తిగా కూడా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులతోటి దాన్ని సర్వే చేయించి పూర్తి స్థాయిలో ఎటువంటి నిర్మాణం చేపడితే శాశ్వత ప్రాతిపదికన ఉప్పాడ తీర ప్రాంతం ఇక మీద కోతకు గురి అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన చేయడం, కేంద్రం కూడా దాన్ని తగ్గట్టుగానే సర్వే చేయించి పరిశీలన చేసి ఐఐటి మద్రాస్కి అయితే ప్రస్తుతం ఈ కీలక నిర్మాణాన్ని అయితే అప్పచెప్పింది. దాన్ని నిన్న ఒప్పందం కూర్చున్న రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే 25 ఏళ్లుగా పూర్తిగా కూడా ఇదేదైతే వాకలపూడి నుంచి అమీనాబాద్ ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో అక్కడ వరకు 14.5 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరం ధ్వంసం అయిపోతుంది. 40 గ్రామాలకు చెందినటువంటి 400 గృహాలు పూర్తిగా కూడా కడలి గర్భంలో కలిసిపోయాయి. పూర్తిగా 8 ఆలయాలు కూడా పూర్తిగా అక్కడ కనుమరుగు అయిపోయిన పరిస్థితి. ముఖ్యంగా 1360 ఎకరాల భూమి పూర్తిగా కూడా కడలి గర్భంలో కలిసిపోయిందంటే కోత ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఈ రక్షణ గోడ నిర్మాణం చేపడితే ఇక మీదట శాశ్వతంగా సముద్రం కోతకు గురయ్యే అవకాశం లేదు. గతంలో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే 12 కోట్ల రూపాయలు వ్యయం చేసి జియో ట్యూబ్ తోటి రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. అది 4 సంవత్సరాల పాటు తీర ప్రాంతాన్ని రక్షణ కల్పించిన తర్వాత దాన్ని ఎక్కడా కూడా అమలు చేయలేని పరిస్థితిలో పూర్తిగా మరమ్మతులు వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో గడిచిన ప్రభుత్వంలో కూడా చాలా వరకు పరిశీలనలో ప్రతిపాదనలే చేశారు తప్ప ఎక్కడ దాని గురించి గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సమయంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా ఇప్పుడు 14.5 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో రక్షణ గోడ నిర్మాణం అన్నది కొద్ది రోజుల్లో పనులు ప్రారంభమై ఇప్పటికే ఏదైతే 4 కిలోమీటర్ల మేర సుబ్బంపేట తీర ప్రాంతం అంతా కూడా సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మరికొద్ది రోజుల్లో పట్టాలు ఎక్కబోతుంది. యూకొత్తపల్లి మండలానికి సంబంధించినంత వరకు ప్రజలందరూ కూడా దీనిపై హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ఉప్పాడ తీర ప్రాంతం మీదుగా అటు విశాఖపట్నం కూడా వెళ్లేందుకు పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణం కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతం ఒకటి వాకలపూడి నుంచి అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ వరకు 14.5 కిలోమీటర్ల మేర ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అయిపోతూ వస్తుంది. కోతకు కూడా గురవుతుంది. చాలా ప్రతి సంవత్సరం కూడా కోట్లాది రూపాయలు ఏం చేస్తూ ప్రభుత్వాలు మారడమే తప్ప శాశ్వత పరిష్కారం అయితే ఇప్పటి వరకు
చూపించలేదు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి 323 కోట్ల రూపాయలు ప్రస్తుతం రక్షణ గోడ నిర్మాణానికి అయితే కేటాయించడం, అది కూడా మద్రాస్ ఐఐటి నిపుణులతో ఈ నిర్మాణం చేపట్టడం, పూర్తిగా కూడా సాంకేతికత ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో ఎంత పెను ఉప్పులను వచ్చినా సరే ఈ తీర ప్రాంతం అంతా కూడా ఒక రక్షణ గోడలా పూర్తిగా తీర ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఖచ్చితంగా కూడా ఆ దిశగానే అడుగులు వేయాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పరిస్థితుల్లో నిర్మాణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టొచ్చు? ముఖ్యంగా 2 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా దీన్ని అధ్యయనం చేశారు. ఏ సంస్థకి ఇది కేటాయిస్తే పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేపడితే అత్యాధునిక టెక్నాలజీని వాడుకోవాలి, సముద్ర కోత గురి అవ్వకుండా చాలా ఏళ్లుగా నిర్మాణం, ఏదో తాత్కాలిక నిర్మాణం చేపట్టకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంత వాసులకి అధికారాలు మారినా మనుషులు మారినా పూర్తి స్థాయిలో ఒక రక్షణ గోడ అన్నది శాశ్వతంగా ఉండాలన్న ఉద్దేశంతో 2 ఏళ్లుగా కూడా దానిపై అధ్యయనం చేస్తున్నటువంటి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పూర్తి స్థాయిలో మద్రాస్ ఐఐటి నిపుణులు అయితే ఖచ్చితంగా ఇది నిర్మాణానికి అర్హులు అంటూ కూడా గతంలో పరిశీలన చేయడానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా తీర ప్రాంతం తిరిగారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సంబంధించి పరిశీలనకు వచ్చినప్పుడు వాళ్ళ నిపుణులతో దీన్ని కలిసి పర్యటన చేశారు. అయితే వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఈ పనులు అన్నవి ప్రారంభిస్తారు. సుమారుగా అంటే 1 సంవత్సరం లోపు పూర్తి స్థాయిలో ఈ 14.5 కిలోమీటర్ల మేర పూర్తిగా నిర్మాణం పూర్తి అయ్యేలాగా ప్రణాళికలు కూడా ఇప్పటికే చేశారు. అయితే డిపిఆర్ డిజైన్ కూడా ఇప్పటికే శాంక్షన్ అయిన నేపథ్యంలో 323 కోట్లు నిధులు కూడా మంజూరైన నేపథ్యంలో శరవేగంగా పనులు చేస్తారు. ఖచ్చితంగా 1 సంవత్సరంలో నిడివి కూడా ఇప్పటికే వాళ్ళు సెట్ చేసుకున్న నేపథ్యంలో సంవత్సరం లోపు ఇది పూర్తవుతుంది. 3 సంవత్సరాల్లో ఏదైతే హామీ ఇచ్చిన 3 సంవత్సరాల్లోనే ఈ పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా అడుగులు వేయడం, ఆ పూర్తి నిర్మాణం కూడా ఏ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యు కొత్తపల్లికి సంబంధించి మండల ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఆయనకి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పాలాభిషేకం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా గడిచిన తమ తాతల ముత్తాతల నుంచి కూడా సముద్ర కోత గురైపోతున్న పూర్తి స్థాయిలో ఎవరో కూడా దీనిపై ఒక ప్రణాళికాబద్ధమైన శాశ్వతమైన నిర్మాణం చేపట్టడానికి కోతను ఆపేందుకు ఎవరో కూడా చర్యలు తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ చూపు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రక్షణ గోడ నిర్మాణానికి ఆయన చూపినటువంటి చొరవ అయితే ముఖ్యంగా 2 సంవత్సరాల్లోనే దాన్ని శాంక్షన్ చేయించుకున్నారంటే దానిపై ఆయన ఎంత కృషి చేసి ఉంటారో, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకించి దీనిపై మోడీతో కూడా చర్చించిన నేపథ్యంలో ఈ తీర ప్రాంత రక్షణకైతే ప్రత్యేకమైన కార్యాచరణ పెట్టుకునే ఈ నిధులు సంపాదించారు పవన్ కళ్యాణ్. ఎన్నో ఏళ్ళుగా తీరనటువంటి కళ ఈ రోజు నెరవేరబోతుందంటూ కూడా ఏదైతే ఐఐటి మద్రాసు నిపుణులతో నిన్న ఒప్పందం చేసుకున్నారో ఆ వార్త తెలిసిన వెంటనే కూడా ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే 1 సంవత్సరం నిడిలో ఈ పనులు కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇంద్రజిత్. రైట్, థ్యాంక్ యూ వర్మ.